యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైందన్నారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది తమ బ్రాండ్ అని అన్నారు. సైనిక్ స్కూల్కు దీటుగా పోలీస్ స్కూల్ను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ప్రతి సీఎంకి ఓ బ్రాండ్ ఉంటుందని, ఎన్టీఆర్కు ₹2 కిలో బియ్యం, వైఎస్ఆర్కు జలయజ్ఞం ఎలాగైతే బ్రాండ్గా మారిందో యంగ్ ఇండియాను తన బ్రాండ్గా మార్చుకుంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ స్కూల్లో ఉండే పిల్లలు చాలా గొప్పగా, వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన, ఆర్మీ స్కూల్ నుంచి వచ్చిన, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన అని. కరెక్ట్, వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు. మరి పోలీస్కి ఏమైందని నేను అడుగుతున్నాను. మనం కాంపీట్ చేయలేము వాళ్ళతోటి? మనకు శక్తి లేదా? మనకు విజన్ లేదా? పోలీస్ స్కూల్ ఎందుకు కాంపీట్ చేయొద్దు? ఎన్డీఏ స్కూల్తో మనం పోటీ పడలేమా? ఆర్మీ స్కూల్తో మనం పోటీ పడలేమా? వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఇవ్వడానికి గవర్నమెంట్కి ఉన్న 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక పెద్ద లెక్కన. అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బందిని నేను అడుగుతున్నా, మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి. ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి. మీకు ఏం కావాలనో గవర్నమెంట్ మీతోనుంది, మీ ముఖ్యమంత్రి మీతోనున్నాడు. మీకు నిధులు కావచ్చు, అనుమతులు కావచ్చు, ఏం కావాలన్నా కేజీ టు పీజీ వరకు మీ పోలీస్ స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి. నేను ఉన్నంతకాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను మీకు మాటిస్తున్నా. ఎందుకు మీ పిల్లలు ఆత్మ న్యూనత భావంతో బాధపడాలి? మా తల్లిదండ్రులు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనకంజ వేయాలి? ఈ సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది, అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది, అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ. కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను. అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా, ఏ చిన్న చిరుద్యోగి అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా. ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో, ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది?